హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లుండ్రు? మంచిగా ఉండరా? మేమైతే మంచిగా ఉన్నాం ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ చికెన్ పికిల్ అయితే పెడుతున్నా. ఈ చికెన్ పికిల్ కోసం అయితే చికెన్ అయితే నేను చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నా. ముక్క పెద్దగా ఉంటే నూనె అయితే ఎక్కువ లాగుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఒక గిన్నెల వాటర్ అయితే తీసుకొని ఉప్పు పసుపు వేసి ఈ ముక్కలుగా చేసిన చికెన్ అయితే కడిగి మళ్ళీ నేను జల్లిగిన్నెకైతే వేసుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ అయితే ఈ చికెన్ సరిపోయే గిన్నె అయితే తీసుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకొని దానికి సరిపోను ఇంత ఉప్పు పసుపు మళ్ళీ వేసుకొని ఈ చికెన్ అయితే ఉడకబెడుతున్నా. దీన్ని అయితే మేమైతే అవిటీలో పెట్టడం అని అయితే అంటాము. ఇంకా నెక్స్ట్ అయితే ఈ పికిల్కి సరిపడా అయితే నేనైతే ఇక్కడ ఎల్లిపాయలు అయితే పొట్టు తీసి పెట్టుకుంటున్నా. మేమైతే ఏ కూరలనైనా ఎల్లిపాయలు అయితే బాగా వాడతాము. నాకైతే డెలివరీల టైం నుంచి బాగా అలవాటు అయిపోయింది. ఎల్లిపాయ వేస్తే కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా పికిల్ కూడా తొందరగా ఖరాబ్ కాదు. ఇక్కడైతే నా చిన్న కొడుకు అయితే తినుడు తక్కువ, ఆరాటం ఎక్కువ. నేను ఏదైనా చేస్తే చాలు ఇక వచ్చి ఇక నా పని చెడగొట్టడానికైతే ముందుంటాడు, నా చుట్టే తిరుగుతాడు. ఇంకా నా కొడుకు చేసే పనికైతే నాకైతే కోపం వస్తుంది, కానీ మళ్ళీ ఇక నేనే ముద్దు చేస్తా. ఇక చూడండి, ఎల్లిపాయలు యాలకులు ఒక్కటి చేసిండు. ఏ పని చేసినా నా పని అయితే ఆగం చేస్తాడు, నా చుట్టూ తిరుక్కుంటా. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వీటినైతే ఏంపుకున్నా, దోరగా వేయించుకున్నా. ఈ లోపైతే ఈ చికెన్ కూడా అంతా ఉడికిందనమాట. వాటర్ కూడా అంతా ఏమీ లేకుండా మంచిగా ఉడికింది. ఇంకా వేయించుకున్న వీటినైతే నేను మసాలా అయితే పట్టేస్తున్నా. నేనైతే ఆల్రెడీ ఈ చికెన్ పచ్చడి మీద అయితే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసిన, కానీ ఇంకా క్లారిటీగా క్లియర్గా మీకు చెప్పాలని నేనైతే ఈ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇంకా మసాలా అయితే పట్టడం అయితే అయ్యింది కదా. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఎల్లిపాయ ముద్ద అయితే చేస్తున్నా. ఈ ఎల్లిపాయలు అయితే మెత్తగా అయితే పట్టొద్దు, కొంచెం బరకగానే ఉంచాలి. ఇంకా ఈ ఉడికిన చికెన్ అయితే మనమైతే నూనెలో అయితే వేయించుకోవాలి. ఈ చికెన్ ముక్కల్ని వేయించుకోవడానికైతే సరిపడైతే నూనె తీసుకున్నా. ఇంకా నూనె అయితే వేడైనాక ముక్కలు అయితే అందులో వేసిన మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే వేయించుకోవాలి. ఈ పచ్చడి అయితే నేను చెప్పినట్లయితే పెట్టుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా అవి వేగేలోపు ఈ నిమ్మకాయలు అయితే కట్ చేసి పెట్టుకుంటానైతే కట్ చేసిన. చూడండి, చికెన్ అయితే మంచిగా పకోడీ లాగా అయితే వేగింది. ఇంకా వేగిన చికెన్ అయితే నేనైతే పక్కకు తీసి పెట్టుకుంటున్నా. ఇంకా ఈ చికెన్ పికిల్ అయితే మంచిగా 2 నెలలు అయితే ఖరాబు కాకుండా అయితే మంచిగా ఉంటుంది. మా పిల్లలు అయితే బాగా తింటారు. ఈ ముక్కలు అయితే అన్నీ వేగినాయి. మళ్ళీ వేగిన ముక్కల్ని అదే నూనెలో అయితే వేయించుకుంటున్నా మళ్ళీ ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వేగినాయో అసలు చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది కదా. ఇగో ఇట్లా వేయించుకుంటే ముక్క అనేది మెత్తగా ఉండదు, తొందరగా కూడా ఖరాబు కాదనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే వేసుకున్నా. ఈ చికెన్ పికిల్కి మాత్రం అల్లం పేస్ట్ అయితే ఫ్రెష్ది ఉండాలి. అప్పటికప్పుడే నూరుకొని వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఎల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నా. ఇంకా ఏ కూర వండినా పక్కన అయితే ఇవి ఒక 2-3 ముక్కలు పెడితే మాత్రం మా పిల్లలు అయితే మంచిగా తింటారు, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇంకా నేను ఇంతకుముందు మసాలాలు గిన నూరి పెట్టుకున్నా కదా, ఇంకో ఆ మసాలా పొడి కూడా అంతా వేసేస్తున్నా. ఇంకా ఈ మసాలాలు యాడ్ చేసుకునేటప్పుడు అయితే స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే మాడుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే నేను సరిపడా అయితే కారం అయితే వేసుకుంటున్నా. ఇంకా నాన్ వెజ్ కదా, కారం అయితే మంచిగానే ఉండాలి. ఇంకా లాస్ట్లో అయితే మా ఆయన అయితే వచ్చిండు, ఇంకా ఫోజ్ అయితే ఇస్తుండు. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చెప్పినట్లయితే చేసుకోండి, పచ్చడి అయితే సూపర్ టేస్ట్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.